ఫ్యూ డేస్ బ్యాక్ ఒక మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, "నేను కూడా జంజీనే" అన్నారు. అయితే ప్రస్తుతం జంజీ యొక్క ఆకాంక్షలు, వాళ్ళు ప్రభుత్వాల నుంచి కోరుకుంటున్నటువంటి అకౌంటబిలిటీ, ప్రభుత్వాల నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారు అన్నది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు "నేను కూడా జంజీ" అన్నది, ఈ రెండింటిని కూడా మనం కంపేర్ చేసుకొని చూస్తే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనను ప్రస్తుత జంజీ ఆకాంక్షలకు గనక మనం అన్వయించుకొని చూస్తే, కొంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ కరెక్టే అనిపించింది. కారణం ఏంటి? ప్రస్తుతం జంజీ ఏం చూస్తుంది? ప్రభుత్వాల నుంచి అకౌంటబిలిటీ. యెస్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రతి ఆఫీస్‌లో కూడా ఉండాలి. నా దగ్గర కూడా వెనకాల అతికించుకొని ఉండాలి. ఇచ్చిన మేనిఫెస్టో తూచా తప్పక అమలు చేయాలి. తూచా తప్పక అమలు చేయాలి అని చెప్పి తానిచ్చిన మేనిఫెస్టో అమలు చేసే విషయంలోనైనా, అండ్ అదే సమయంలోనే ప్రజలకు పరిపాలన గుమ్మం వరకు తీసుకెళ్లడం కోసం తాను తీసుకొచ్చిన వ్యవస్థలనైనా, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఏమంటారు ఇచ్చే కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే సేవ అనేది, ఆ సేవ చుట్టూ ప్రజలు తిరగడం కాదు, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రభుత్వమే ప్రజల గుమ్మం దగ్గరకు వెళ్ళాలని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ తీసుకొనొచ్చేసి, అండ్ కరోనా అప్పుడు కూడా ఇళ్ళ దగ్గర వరకే వెళ్ళి ప్రభుత్వం ప్రతి సేవను అందించడం, చాలా చాలా అకౌంటబిలిటీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్‌లో కనిపించేది. మనం అకౌంటబిలిటీ కోణంలో చూసుకున్నాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు, నేడు అని పాఠశాలల్లో తీసుకొచ్చినటువంటి మౌలిక వసతులైనా, అండ్ విద్యలో తాను తీసుకొచ్చిన మార్పు చేర్పులైనా, అందరికీ చదువుకునే అవకాశాలు సమానంగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య అయితే ఏముంది, ట్యాబులు ఇవ్వడం దగ్గర నుంచి విద్యకి ఎవరూ దూరం కాకూడదు అని తాను చరిత్రలో, దేశ చరిత్రలో ఫస్ట్ టైం పిల్లల్ని బడికి పంపితే తల్లులకు డబ్బులు ఇస్తాను అని చెప్పి అమ్మఒడి తీసుకురావడం అయినా, చాలా చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యా వ్యవస్థలో కనిపించాయి. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు అంతర్జాతీయ ప్రెస్టీజియస్ వేదికల మీదకెళ్ళి చాలా అనర్గళంగా, కాన్ఫిడెంట్గా మాట్లాడి రావడాన్ని మనం చూసాం. ఇంగ్లీష్ మీడియం, ట్యాబులు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, ఏ విధంగా చూసుకున్నా కూడా చాలా రిఫార్మ్స్ కనిపించాయి. నెక్స్ట్ మెడికల్ ఎడ్యుకేషన్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులు, నాడు నేడు కింద ఆసుపత్రులలో కూడా మొత్తం మౌలిక వసతులను రూపుమార్చుకుంటూ ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 50,000కు పైగా రిక్రూట్మెంట్ చేశారు. ఒక డాక్టర్ అందుబాటులో లేకపోతే ఇంకో డాక్టర్ ఖచ్చితంగా అక్కడ ఉండే విధంగా ఒక ఏర్పాటు చేసుకొని, అండ్ అసలు ఆసుపత్రికి వెళ్తే మందులు లేవు, లేకుంటే ఈ డాక్టర్ లేడు, ఈ నర్సు లేరు అనే పరిస్థితే లేకుండా ఎన్ని రిఫార్మ్స్. అండ్ 17 మెడికల్ కాలేజీలు, దాని అనుబంధంగా ప్రభుత్వ ఆసుపత్రులు, అందులో మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి సుమారుగా. అండ్ మిగిలిన వాటిలో అడ్మిషన్లు ఇస్తాము అంటే తర్వాత వచ్చిన ప్రభుత్వం వద్దని చెప్పింది. సో ఎడ్యుకేషన్లో రిఫార్మ్స్ అయినా, ఈ మెడికల్ ఎడ్యుకేషన్లో అనూహ్యమైన డెవలప్మెంట్స్ అయినా మనం ఇవి తీసుకున్నాం. నెక్స్ట్ ఉద్యోగాల కల్పన. ఒక్క యువత జగన్మోహన్ రెడ్డి గారు 130,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చారు సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చినప్పుడు. హేళన చేయడం, కిండల్ చేయడం ఈజీ. అవేం ఉద్యోగాలు, ఇవేం ఉద్యోగాలు, అందరికీ ఒకే క్యాడర్ ఉద్యోగాలు రావు కదా. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారు. ఒక్క జీవోతో అసలు తాను అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు జరిగిపోయింది. సరే, కొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఆ సెక్షన్లో ఉన్న నిరుద్యోగులు వెయిట్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకు జరిగిన కొందరి డిఎస్సి ఉంది, 5 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు ముందు ఇచ్చారనుకున్నది. ఎస్, నేను ఏకీభవిస్తాను. కొన్ని సెక్షన్లు ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనా, ఇటువంటి సెక్షన్లు. బట్ ఓవరాల్గా చూసుకున్నారు అంటే అకౌంటబిలిటీ విషయంలోనైనా, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ విషయంలో అయినా, మెడికల్ ఎడ్యుకేషన్లో అయినా, ఉద్యోగాల కల్పనలోనైనా, ప్రభుత్వ జవాబుదారీతనంలోనైనా, మధ్యలో ఏమంటారు రాజకీయ బ్రోకర్లను కంట్రోల్ చేసే విషయంలోనైనా, దాని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేకూర్చి ఉండొచ్చు. బట్ ప్రభుత్వ పరంగా మాత్రం ఖచ్చితంగా జంజీ ఏమైతే కోరుకుంటుందో దాదాపు ఆకాంక్షలను నెరవేర్చే విధంగానే జగన్ 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు అని చెప్పైతే మనమైతే ఖచ్చితంగా భావించవచ్చు. అండ్ ప్రజాస్వామ్యబద్ధంగా పౌరుల హక్కులను కాపాడుతూ, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ, ఎక్కడే కనుక విచ్చలవిడిగా సోషల్ మీడియా వాళ్ళ మీదకు దూసుకెళ్ళడము,
జర్నలిస్టుల మీదగా దూసుకెళ్ళడము, విడిగా కేసులు, నిర్బంధాలు, లాకప్‌లోకి తీసుకొని కొట్టడాలు, కొట్టి చంపేయడం ఇటువంటివి ఎక్కడా కనిపించలేదు. విద్యార్థులు ఉద్యోగులు విజయవాడలో మెరుపు ముట్టడికి పిలిపించినప్పుడు ఒక్క లాఠీ కూడా ఒకరి మీద ఎత్తలే. ఒక్క కేసు కూడా ఒకరి మీద ఫైల్ చేయలే. సో, చాలా విషయాలను మనమైతే ఆ పీరియడ్‌లో అప్రిషియేట్ చేయాల్సింది.